ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో ఇంకొక రోజు మరి మీ అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషము. దయచేసి క్షమించండి, కొద్దిగా ఆలస్యమైంది, క్షమించాలా. ఓకే, ఆలస్యం చేయకుండా ప్రార్థించి ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీ నామం ఎంత గొప్పది తండ్రి. అవును ప్రభా, రాజ్యం, బలము, ప్రభావము సమస్తము నీదే ఉన్నందుకు వందనాలు తండ్రి యేసయ్య. అయ్యా, మా అందరినీ నడిపించే దేవుడవు నీవే తండ్రి. కాబట్టి మా అందరినీ ఈ రోజు కూడా మీరు నడిపించబోతున్నందుకు వందనాలు. మా అందరితో మాట్లాడబోతున్నందుకు వందనాలు. అయ్యా, మా కొరకు గొప్ప గొప్ప కార్యాలు మీరు చెయ్యబోతున్నందుకు వందనాలు తండ్రి యేసయ్య. అయ్యా, మా కన్నీళ్లను, కష్టాలను తుడిచివేసి ప్రభా ఒక నూతన ఆరంభము మా జీవితాల్లో దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. అవును యేసయ్య, ఈ రోజుకి ప్రభా మా జీవితాల్లో మాకు ఒక నూతన ఆరంభం అవసరం ఉన్నది యేసయ్య. అయ్యా, మాకు ఒక గుడ్ స్టార్ట్ అనేది మాకు కావాలి యేసయ్య. అవునేసయ్య, క్రిస్మస్ వచ్చేస్తుంది, న్యూ ఇయర్ వచ్చేస్తుంది ప్రభా. ఆశీర్వాదంలో ఇంకా వెనక ఉన్న తండ్రి, ఆత్మీయతలో ఇంకా వెనక ఉన్న బాధపడుతున్న ప్రతి బిడ్డని ప్రభా ఈరోజు దర్శించండి తండ్రి. వాళ్ళ లోపల ఉన్న విశ్వాసాన్ని బలపరచండి. వాళ్ళు పలికే మాటలను పాజిటివ్ వర్డ్స్గా మార్చండి. వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా వాళ్ళని మార్చండి తండ్రి. అయ్యా, మీరు గొప్ప కార్యము ఈ రోజు జరిగించండి. నేడే మీరు ఆశ్చర్యకార్యం చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. బిడ్డలందరినీ గొప్పగా ఆశీర్వదించండి తండ్రి. దీవించండి, వాళ్ళ సరిహద్దులను విశాలపరచండి ప్రభు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, ఓకే. హెబ్రోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 అండ్ వర్స్ 33. హెబ్రోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. హెబ్రోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 అండ్ వర్స్ 33. హీబ్రూస్ చాప్టర్ 11 అండ్ వర్స్ 33. ఓకే, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, త్రూ ఫెయిత్ సబ్డ్యూడ్ ద కింగ్డమ్స్. విశ్వాసంను బట్టి రాజ్యాలను జయించారు అని రాయబడి ఉన్నది. లేకపోతే రాజ్యాలు అప్పగించబడ్డాయి అని కూడా చెప్పవచ్చు మనం. ఓకే, బై ఫెయిత్ ద కింగ్డమ్స్ వేర్ గివెన్. బై ఫెయిత్ దే హ్యాడ్ విక్టరీ ఓవర్ ద కింగ్డమ్స్. రాజ్యాల మీద విజయం కలగడం అంట. రాజ్యాల మీద విజయం కలిగి ఉండడం. ఈరోజు ఒక రాజ్యాన్ని జయించడం అంటే సాధ్యమా, అసాధ్యమా? అసాధ్యమైన విషయం కదా, చాలా కష్టమైన విషయం. ఒక రాజ్యాన్ని జయించాలంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకులు కూడా మరి రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అవునా వాళ్ళు ప్రామిస్లు ఇచ్చుకుంటా వాళ్ళు రకరకాలుగా చేయాల్సి ఉంటుంది కదా. అలాంటిది మరి దేవుడు రాజ్యాల్ని మరి జయించే దేవుడు అంట. హల్లెలూయ. రాజ్యాల్ని విశ్వాసమును బట్టి జయించారంట. ఎలా? రాజకీయ నాయకులు చెప్తారు, ఇక్కడైతే నేను ఖచ్చితంగా నేనే గెలుస్తా, డౌట్ లేకుండా నేను గెలుస్తా అంటారు. వాళ్ళ నమ్మకం అలా విశ్వాసమును బట్టి మరి రాజ్యాల్ని జయించిన వాళ్ళ అనేకులు. అలా విశ్వాసమును బట్టి, విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎంత శక్తివంతమైనదంటే నువ్వు రాజ్యాలను జయించవచ్చు. ఈ విశ్వాసముని బట్టి స్నేహితులారా, మీరు రాజ్యాలని జయించగలిగినప్పుడు ఈ విశ్వాసమును బట్టి మీరు అవునా మీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని మార్చుకోగలరా, మార్చుకోలేరా? యూ కెన్ చేంజ్, యూ కెన్ షిఫ్ట్ యువర్ సెల్ఫ్ త్రూ ఫెయిత్. యువర్ డెస్టినేషన్, యువర్ గోల్ కెన్ బి షిఫ్టెడ్ బై ఫెయిత్. నీ విశ్వాసమును బట్టి స్నేహితులారా నీ యొక్క జీవితం మారుతుందంట. నీ యొక్క పిల్లల జీవితం మారుతుంది, మీ తల్లిదండ్రుల జీవితం మారుతుంది. ప్రతి ఒక్కరి జీవితము మరి దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎలా మారుస్తాడు బ్రదర్ అంటే విశ్వాసమును బట్టి, త్రూ ఫెయిత్. నో, బైబిల్ ఇస్ ప్రామిసింగ్ యూ త్రూ ఫెయిత్ హీ విల్ గివ్ యూ విక్టరీ. హీ విల్ గివ్ యూ విక్టరీ. విశ్వాసము విజయాన్ని ఇస్తుందంట స్నేహితులారా. ఫెయిత్ ఇస్ అ పవర్ఫుల్ ఫోర్స్ hidden within us. It turns your victory when you implement this divine power. ఈ విశ్వాసం అనేది ఒక గొప్ప శక్తి. ఈ గొప్ప శక్తి ఏం చేస్తుందంటే ఆ దైవికమైన శక్తి, అవునా, ఆ విశ్వాసం అనే గొప్ప శక్తి, విశ్వాసం అనే దైవికమైన శక్తి ఎప్పుడైతే నీలో నుండి బయటికి వస్తుందో నీ అపవిజయాన్ని విజయముగా మారుస్తుందంట. నీ ఒక ఓటమిని మరి జయముగా మారుస్తుందంట. Your failures will turn into victory when you get into the faith. ఏదైతే నువ్వు జయించలేను, ఏదైతే నా వల్ల కాదు కూడదు అంటున్నావు స్నేహితులారా, అవన్నీ కూడా నువ్వు జయించగలవంట. అవన్నీ నువ్వు జయించగలవంట. ఈరోజు దేవుడు మీ అందరినీ జయించే వాళ్ళుగా మరి దేవుడు పెడుతున్నాడు స్నేహితులారా. He wants you all to have a victorious life. ఎంతమంది ఈరోజు విజయం పొందిన వాళ్ళుగా ఉంటానంటున్నారు? ఒకవేళ నిజంగా మీరు విజయం పొందిన వాళ్ళుగా మీరు ఉన్నట్లయితే అవునా, మీరు విశ్వాస జీవితం జీవిస్తున్నట్టంట. కాబట్టి క్రైస్తవులకి ఎసెన్షియల్ థింగ్ అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏందో తెలుసా? విశ్వాసము స్నేహితులారా. ఆ విశ్వాసాన్ని బట్టి మరి ఎందరో రాజ్యాలను కూడా మరి జయించారంట. ఈరోజు ఎంతమంది లైవ్ వీక్షిస్తున్న స్నేహితులు రాజ్యాలని జయించే వాళ్ళుగా ఉండాలనుకుంటున్నారు? చూడండి, వాళ్ళ దగ్గర శక్తి లేదు, బలం లేదు. ఇజ్రాయేలీల దగ్గర అవునా, దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ పవర్. విశ్వాసం అనేది విజయాన్ని ఇస్తుంది. 1 యోహాను 5:4 ప్రకారం చూసుకున్నట్లయితే 1 యోహాను 5:4 అందులో ఏమని రాయబడి ఉంటుందంటే, అండ్ దిస్ ఇస్ విక్టరీ దట్ హ్యాస్ ఓవర్కమ్ ద వరల్డ్, అవర్ ఫెయిత్. అండ్ దిస్ ఇస్ ద విక్టరీ, ఇదే విజయము, అవునా, ఈ విజయము మా జీవితాన్ని మరి అదే విధంగా మా లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మేము జయించేలా చేసింది ఎవరో తెలుసా? ఈ విజయము. నౌ దిస్ ఫెయిత్ విల్ గివ్ యూ విక్టరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ ఫెయిత్ విల్ గివ్ యూ అ విక్టరీ. కాబట్టి ఈరోజు విశ్వసించే వాళ్ళందరూ ఒక గొప్ప విజయాన్ని పొందుకుంటారంట. హల్లెలూయా. వెన్ ఇజ్రాయెలైట్స్ వేర్ అహెడ్ ఆఫ్ కానాన్ దేశానికి వెళ్తా ఉన్నారు. యెహోషువ సైన్యము మరి కానాన్ దేశంలో వెళ్తుండగా వాళ్ళ ముందు 2 ప్రశ్నలు ఉండే. హౌ టు ఇన్హెరిట్ అండ్ హౌ టు ఓవర్కమ్ ద 31 kingdoms and 7 nations. ఇజ్రాయేలీల ముందు అవునా ఒకే ఒక ప్రశ్న ఉండే, ఇవన్నిటిని నేను ఎలా జయిస్తాను? ఈ 31 రాష్ట్రాలని 7 దేశాలని నేను ఎలా జయిస్తాను? హౌ am I going to have victory over all these nations అన్న ప్రశ్న ఉండే. కానీ దానికి సమాధానం ఏందో తెలుసా వాళ్ళకి? దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, దేవుడు మనకిస్తాడు. God has promised and God will fulfill it. God has promised and God will fulfill it. ఈ రోజు వాక్యం సెలవిస్తుంది స్నేహితులారా, దేవుడు మరి మీకు వాగ్దానం ఇచ్చినాడు, ఆ దేవుడే మీ జీవితాల్లో నెరవేరుస్తాడంట. ఇలాంటి విశ్వాసం ఎంతమంది జీవితంలో ఉన్నది ఈరోజు? How many are having this kind of faith that yes, God has promised and he will fulfill? స్నేహితులారా, మీలో ఇలాంటి విశ్వాసం ఉండాలా. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దేవుడి పని అది. దేవుడు చెప్పిండు నా జీవితంలో ఇది చేస్తా, దేవుడు చెప్పిండు నా పిల్లలకి మార్క్స్ ఇస్తా, దేవుడు చెప్పిండు నాకు ఉద్యోగం ఇస్తా, దేవుడు చెప్పిండు నాకు వివాహం జరిగిస్తా, దేవుడు చెప్పిండు నేను గర్భం ధరిస్తా, దేవుడు చెప్పిండు నాకు వివాహం జరుగుతుంది, దేవుడు చెప్పిండు నా పిల్లలకి వివాహం జరుగుతుంది అన్న విశ్వాసము నీలో ఉన్నట్లయితే ఆ పని దేవుడు చూసుకుంటాడంట. హల్లెలూయా. The moment you start believing that yes, it is God's work, not mine, immediately the work of God, the action of God will begin in your life. The action of God will begin in your life. Hallelujah. The action of God is going to begin in your life. Rabba Shandala Rabba Rikala Rabba. So faith is a force.
చూడండి, ఇక్కడ వీళ్ళు దేశాన్ని పరిపాలించాలా, కానీ వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. వీళ్ళు ఐగుప్తులో ఎవరు? దేవర్ స్లేవ్స్ ఇన్ ఈజిప్ట్. అవునా? ఐగుప్తుల పనోళ్ళు. అవునా? వాళ్ళకి ట్రైనింగ్ లేదు, వాళ్ళకి హార్స్ ఫోర్స్ లేదు, వాళ్ళకి ఎలిఫెంట్ ఫోర్స్ లేదు. ఇవి ఏవి లేనప్పటికీ కూడా వాళ్ళలో ఏముంది? విశ్వాసం ఉంది. వాళ్ళలో ఉన్నదల్లా ఒకటే స్నేహితులారా, విశ్వాసం. ఆల్ దే హ్యాడ్ ఓన్లీ ఫెయిత్. బై ఫెయిత్ దే హ్యావ్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. విశ్వాసమును బట్టి స్నేహితులారా ప్రతి ఒక్కటి వాళ్ళు జయించారు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఓవర్కమ్ బై ఫెయిత్. ఇన్ని దేశాలని, ఇన్ని రాష్ట్రాలని, 31 రాష్ట్రాలని, 7 దేశాలని వీళ్ళందరూ ఎలా జయించారంట? విశ్వాసమును బట్టి జయించారు. కాబట్టి దేవుని స్నేహితులారా, ఈరోజు విశ్వాసమును బట్టి మీరు కూడా జయిస్తారు. నీకు ప్రాక్టీస్ లేకపోవచ్చు, నీకు ట్రైనింగ్ లేకపోవచ్చు, అవునా? నీకు కార్యాలు జరిగి ఉండకపోవచ్చు. రకరకాలైన లైఫ్లో నువ్వు ఫెయిల్యూర్స్ చూసి ఇక నా లైఫ్లో సక్సెసే రాదు అని నువ్వు అనుకున్నావు. ఇక నా జీవితం ఇంతే, నా జీవితం మారదు అనుకోవచ్చు. విశ్వాసమును బట్టి ఈరోజు నీ జీవితం మారొచ్చు స్నేహితుడా. విశ్వాసమును బట్టి ఈరోజు నువ్వు నూతన బలము, నూతన ఆరోగ్యం, నూతన సామర్థ్యం పొందుకోవచ్చు. కాబట్టి భయమును తీసి అవతల పారై విశ్వాసంలో ముందుకెళ్ళిపో. హల్లెలూయా. రిమూవ్ ద ఫియర్ అండ్ త్రో ఇట్ అవుట్ సైడ్. ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. యూ నీడ్ టు హ్యావ్ వాట్? ఫెయిత్. మీకు కావాల్సిందల్లా ఒక్కటే స్నేహితులారా, విశ్వాసము. You need to have faith today. How many are really believing God today? ఎంతమంది దేవుడిని ఈరోజు నమ్ముతున్నారు? దేవా, నాకు ఈ పలానా విషయంలో నాకు విజయమి, నాకు ఆఫీస్ విషయంలో విజయమి, నాకు ఉద్యోగ విషయంలో విజయమి, అందరికి విజయం ఇచ్చే దేవుడు నీవే, కాబట్టి నేను విశ్వసిస్తున్నా, నాకు విజయం ఇవ్వు అని ఈరోజు ఎంతమంది నా స్నేహితులు అడగబోతున్నారు ఈరోజు దేవుడు? అవును స్నేహితులారా, అందరు విజయాన్ని కోరాల, విజయం అడగాల. దేవుడు మీ అందరికీ ఈరోజు విజయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కూడా. He will also give you the faith. He will also give you the faith and he will make sure that you will work on faith. కాబట్టి ఈ రోజు నుంచి మీరు భయపడకండి. ఏది బ్రదర్, ఎలా బ్రదర్, ఎట్లా బ్రదర్, ఇప్పుడు జరుగుతుందా బ్రదర్, జరగదా బ్రదర్, ఇదంతా అవతల పడేసి మీ విశ్వాసమును బట్టి ఈరోజు మీ జీవితాలు మారబోతున్నాయి. హల్లెలూయా. By your faith, my dear brothers and sisters, your lives are going to change. You are not going to be the same from today. Your life will be changing. Hallelujah. Yes. They strongly believe that God has promised the land of Canaan to the forefathers. He will surely give to us. దేవుడు ఆ రోజు నా పితరులకు వాగ్దానం ఇచ్చిండు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు మరి ఆ కార్యం చేస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారంట. You know, they have trusted God, they have believed God. No. God has promised kada. God should only give it to us, no? You know, when God has promised us, He should give us. Here we don't have to do anything. He has promised, let Him give. ఇలా ఎంతమంది ఉన్నారు ఈరోజు? దేవుడు ప్రామిస్ చేసిండు, దేవుడు ఇచ్చుకోవాలి. It is God who promised, my dear friends. And it is God should only give it to you. మీకు చూస్తున్న నీకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండు. నెరవేర్చడం అనేది దేవుని పని. అబ్రహాముతో 16వ అధ్యాయంలో దేవుడు నిబంధన చేసుకుంటాడు. ఆ నిబంధన ఈ రోజు నువ్వు అబ్రహాం సంతానము కాబట్టి ఈ రోజుకి కూడా ఆ నిబంధన పనిచేస్తా ఉన్నది నీ జీవితంలో. The same way they are trusting the covenant made by their forefathers. వాళ్ళ పితరుల ద్వారా చేయబడిన ఆ విషయాన్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు స్నేహితులారా. They are trusting the thing, the word which God has given them to their forefathers. ఈ రోజు నీ పితరులకు దేవుడు, అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానము స్నేహితుడా, ఈ రోజు నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే నువ్వు ఏమంటావు తెలుసా? ఇది దేవుని కార్యం, ఖచ్చితంగా దీన్ని దేవుడు నెరవేరుస్తాడని అంటావు. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు?
ఇది దేవుని కార్యం స్నేహితులారా. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో ఇది నెరవేరుస్తాడు. దిస్ ఇస్ గాడ్స్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈవెన్ టుడే హీ విల్ ఫుల్ఫిల్ ఇట్. హీ విల్ ఫుల్ఫిల్ ఇట్. హల్లెలూయా. Today God is ready to fulfill in your life. Today God is ready to do great things in your life. Today God is ready to perform blessings, miracles and favor in your life. God's favor is going to come upon you. The gracious God is going to come upon you. He is going to embrace you. He is going to tell you, hey, listen my son, listen my daughter. I am going to give you the victory. Na kumaruda, na kumarte, na bidda, నేను నీకు విజయాన్ని ఈ రోజు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు విజయం మీదే సోదరి. రాజ్యాల పైన విజయం ఇచ్చిండు దేవుడు. వాళ్ళు నమ్మితే ఏమైందో తెలుసా? దే హ్యాడ్ ఫెయిత్ ఆన్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవ్డ్ ద గాడ్ హూ ప్రామిస్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీ విల్ నాట్ లీవ్ నార్ ఫర్సేక్. బికాస్ ఆఫ్ దిస్ దే వర్ ఏబుల్ టు మార్చ్ ఫోర్త్. హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడైతే విశ్వసించారో, నేను దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని విశ్వసించి, మోషేతో ఉన్న దేవుడు నాతో పాటు కూడా ఉన్నాడు కాబట్టి మరి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని విశ్వసించి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినప్పుడు యోర్దాన్ నది వెనకెళ్ళిపోయిందంట వాళ్ళకి మార్గం క్రియేట్ చేయని. ఎప్పుడైతే విశ్వసించారో ఆ ప్రపంచము, ఆ సృష్టి, మిగులు ఆశ కలిగి ఉన్న ఆ సృష్టి, మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత బయటికి వస్తున్నప్పుడు ఆ సృష్టి తన శక్తిని ఆపుకోనికి సిద్ధంగా ఉన్నదంట. వావ్. ఆ సృష్టి నది అంటే ఏందండి? నది అంటే ఆ ప్రభావము, అది పోతూనే ఉంటది, ఆగదు. ఆ నది వెనకకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ ఈస్ ద ఫెయిత్ యు నీడ్ టు క్యారీ. దట్ ఈస్ ద ఫెయిత్ యు నీడ్ టు క్యారీ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ ద ఫెయిత్ యు నీడ్ టు క్యారీ. హల్లెలూయా. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలా మీరు ఈరోజు? ఎంతమంది అటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు స్నేహితులు? How many are having that faith? Thank you Jesus. ఇలాంటి విశ్వాసం మరి మీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు స్నేహితులు. ఇలాంటి విశ్వాసం కలిగిన జీవితం మీరందరూ జీవించాలి. దాని తర్వాత ఏమైంది? ఎరికో గోడలు కింద పడిపోయినాయి. విశ్వాసమును బట్టి వాళ్ళు అనే ప్రపంచానికి వెళ్ళిపోయారు, అనే ప్రదేశానికి వెళ్ళిపోయారు. అవునా? అందులో 12,000 సోల్జర్స్ని, 12,000 సైనికులని వాళ్ళు నాశనం చేశారు. దాని తర్వాత వాళ్ళు అదోని జదిక్ అన్న యెరూషలేంని పరిపాలించే ఆ రాజుని ఓడించారు. దాని తర్వాత హారోము అనే రాజుని ఓడించారు. దాని తర్వాత పిరామ్ అనే రాజుని ఓడించారు. దాని తర్వాత జర్ముత్లో ఉన్న పిరామ్ అనే రాజుని ఓడించారు. మరి జాఫియా అనే రాజుని ఓడించారు. దిబాయర్ అనే రాజుని ఓడించారు. ఎలుగోన్ యొక్క రాజుని ఓడించారు. ఇలా ఎన్నో రాజ్యాలను వాళ్ళు జయించి వాళ్ళు బయటపడ్డారంట. త్రూ ఫెయిత్ ఇజ్రాయెల్ హ్యాస్ వన్. విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు రాజ్యాలని జయించింది. సోదరుడా, ఈరోజు మిమ్మల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ టుడే. వాళ్ళు ఉట్టి ఒకే మాట నమ్మిరంట. వాళ్ళ పితరులకు ఇచ్చిన వాగ్దానం వాళ్ళు నమ్మిరంట. అది నమ్మిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి స్నేహితుల. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. Even today, God is ready to do great and mighty things. God is ready to do great and mighty things. He will definitely do, for His name will be glorified. దేవుడు నామం మహిమపరచడానికి మరి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు స్నేహితులారా. He will do great and mighty things. Hallelujah. కాబట్టి దేవుడిని విశ్వసించండి ఈరోజు. అవునా? ఫెయిత్ గివ్స్ విక్టరీ. విశ్వాసం అనేది మీకు విజయాన్ని ఇస్తుంది. నువ్వు దేన్ని నమ్మినా నమ్మకపోయినా సరే నువ్వు నీ జీవితంలో అవునా జయిస్తావని నమ్మాలంటే నీకు కావాల్సింది ఏంది? ఇప్పుడు విశ్వాసం. అలాంటి విశ్వాసం జీవితము దేవుడు నీ దగ్గర కోరుకుంటా ఉన్నాడు. విశ్వాస జీవితాన్ని మరి దేవుడు నీ దగ్గర కోరుకుంటా ఉన్నాడు. మనం దేన్ని ఎందుకు విశ్వసించాలా? మళ్ళా భూమి మీద ఉన్న రాజులైతే వాళ్ళు మరి లోకాన్ని జయించారు. కానీ ఇప్పుడు ఉన్న రాజులు మరి ఏది చూడాలా? మనం ఏది చేయాలా? దేని ఎందుకు విశ్వసించాలా? మనం ఏ రాజ్యాలను పరిపాలిస్తామంటే, వీఆర్ ద సెయింట్స్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. వి రెసిల్ నాట్ అగేన్స్ట్ ద ఫ్లెష్ అండ్ ద బ్లడ్, బట్ వి రెసిల్ అగేన్స్ట్ ద స్పిరిట్. మన యొక్క పోరాటము శరీరంతో లేదు కానీ, రక్తముతో లేదు కానీ, మన యొక్క పోరాటము ఆత్మలతో ఉందంట.
ఇప్పుడు ఈ ఆత్మను గాలిలో పరిపాలించే ఈ ఆత్మను మనం జయించడం చాలా ముఖ్యంగా ఉంది. ఎప్పుడైతే ఈ లోకాన్ని అనగా ఈ సాతానుణ్ణి, ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడే పరలోక రాజ్యాన్ని నీ జీవితంలో పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నువ్వు నెరవేర్చగలవంట. కాబట్టి ఈ రాజ్యాన్ని జయించడానికి నీకు బలము సామర్థ్యం ఉండాలనా వద్దా? యు నీడ్ పవర్ అండ్ ఎబిలిటీ టు హ్యావ్ విక్టరీ. విశ్వాసమును బట్టి ఈరోజు గాల్లో పనిచేస్తున్న ఆ దురాత్మ, నీ ఫోన్లో పనిచేస్తున్న ఆ దురాత్మ, నీ ల్యాప్టాప్లో పనిచేస్తున్న ఆ దురాత్మ, నీ ఇంట్లో పనిచేస్తున్న ఆ దురాత్మ, నీ ఆఫీస్లో పనిచేస్తున్న ఆ దురాత్మ, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పనిచేస్తున్న ఆ దురాత్మ, ప్రతి ఒక్కరు నీ తలంపుల్లో పనిచేస్తున్న దురాత్మ, నీ హృదయంలో పనిచేస్తున్న దురాత్మ, నీ శరీరంలో పనిచేస్తున్న దురాత్మ, నీ పాపము అనే తీసుకొని వస్తున్న ఆ దురాత్మ, ఇవన్నిటిని నువ్వు జయించబోతున్నావు అంట. హల్లెలూయా. వీటినన్నిటిని జయించిన తర్వాత పరలోకాన్ని నీ జీవితంలో తీసుకొస్తావంట స్నేహితులారా. కాబట్టి జయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ లైఫ్ లో నువ్వు జయించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ యూ టు బి అ విక్టోరియస్ పర్సన్. హీ వాంట్స్ యూ టు బి అ విక్టోరియస్ పర్సన్. విజయవంతమైన జీవితము మీరు జీవించాలా అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. You need to have victory. You need to have what? Victory. Hallelujah. Right. Now, ఈరోజు వాగ్దానం వచ్చేసి ఎఫెసీయులు 6:14-16. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-16. Stand therefore above all, taking the shield of faith, with which you will be able to quench all the fiery darts of the wicked one. Hallelujah. సైతానుడు నీకు పెడుతున్న ఆ టార్గెట్లన్నీ, అవునా, సైతానుడు నీకు పెట్టే ప్లాన్స్ అన్నిటినీ నువ్వు మంటల్లో కాల్చాలంటే నీకు కావాల్సింది ఏందో తెలుసా? ఆ మంట ఏందో తెలుసా? విశ్వాసం అనే అగ్గిని, విశ్వాసం అనే మంట ఎప్పుడైతే నీ జీవితంలో కాలుతా ఉంటుందో స్నేహితులారా, ఆ బాణం అనేది, సైతానుడు వేసే బాణాలన్నీ కూడా కాలిపోతూనే ఉంటాయంట. హల్లెలూయా. సైతానుడి యొక్క బాణాలన్నీ కాలిపోతూనే ఉంటాయంట స్నేహితులారా. ఈ రోజు కూడా మరి దేవుడు ఆ బాణాలన్నిటినీ కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసమును బట్టి నువ్వు జయిస్తావు. యూ షల్ విన్ ఓవర్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హ్యావ్ విక్టరీ త్రూ ఫెయిత్. ఈ చీకటి శక్తుల నుంచి, ఈ లోకం నుంచి నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు. విశ్వాసమును బట్టి విజయాన్ని పొందుకుంటావు. ఎందుకంటే విడుదలనిచ్చేది మాత్రము దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ దేవుడే మీకు ఈరోజు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీ లైఫ్లో సక్సెస్ని, విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. నమ్మండి, నమ్మువాని వలన సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఈరోజు వాక్య అధ్యాయాలు వచ్చేసి ఆమోసు 4, 5, 6 అధ్యాయాలు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం. 4, 5, 6 అధ్యాయాలు. మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. సాయంత్రము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. కాబట్టి అందరు ధ్యానించండి, అందరు బాగా విశ్వసించండి. విశ్వాసమును బట్టి రాజ్యాలని జయించినట్టుగా ఈరోజు మనం చూసుకున్నాం. 31 రాష్ట్రాలని, 7 దేశాలని సులువుగా జయించారు. వాళ్ళకి బ్యాటిల్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి గెలుస్తాము ఓడిపోతాము అన్న ఆలోచన లేదు, అన్న తలంపు లేదు. వీళ్ళు జయిస్తామని నమ్మారు, వాళ్ళు జయించారు. కాబట్టి మీరు కూడా విశ్వసించండి, మీరు కూడా జయిస్తారని నమ్మండి. ఖచ్చితంగా మీరు కూడా మీ జీవితంలో జయిస్తారు. హల్లెలూయా. కాబట్టి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, చక్కగా వినండి. ఫస్ట్, ఎవ్రీ సండే సర్వీస్ ఉదయం 10:30 నుండి 1 గంట వరకు, ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు సెకండ్రాబాద్ ఆమ్శ్రీ బిల్డింగ్ లో, సెకండ్రాబాద్ డిమార్ట్ వెనకాల ఉన్న ఆమ్శ్రీ బిల్డింగ్ లో, సెకండ్రాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్, సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న ఆమ్శ్రీ బిల్డింగ్ లో, అపోలో హాస్పిటల్ లేన్, సెకండ్రాబాద్ అపోలో హాస్పిటల్ లేన్ లో ఉన్న ఆమ్శ్రీ బిల్డింగ్ లో మరి మన సర్వీస్ జరుగుతుంది. రెగ్యులర్ సండే సర్వీస్ ఉదయం 10:30 నుండి 1 గంట వరకు మన సండే సర్వీస్, రెగ్యులర్ సండే సర్వీస్ ఉంది. కాబట్టి రావాలనుకుంటాం వాళ్ళందరూ రావచ్చు, సంఘం లేని వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, క్రిస్మస్ రోజు అనగా December 25th కి, న్యూ ఇయర్ రోజు కూడా January 1st కి మన అదే హాల్లో మన సర్వీస్ ఉంది. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 5:30 నుండి 1 గంట వరకు, సాయంత్రము 5:30 నుండి 1 గంట వరకు. ఎప్పటి వరకు? సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు.
ఫర్గివ్ మీ. 5:30 నుండి 9 గంటల వరకు, 9 ఓకే, 5:30 నుండి 9 గంటల వరకు. క్రిస్మస్ రోజు కూడా సరే, న్యూ ఇయర్ రోజు కూడా సరే, షార్ప్ 5:30కి రండి. షార్ప్ 5:30కి రండి. అట్ ఎనీ కాస్ట్ ట్రై టు బి అట్ 5:30, దెన్ ఓన్లీ వీ కెన్ ఫినిష్ ఇట్ బై 9. మీరు ఖచ్చితంగా 5:30కు వస్తేనే మరి మేము ఖచ్చితంగా 9 గంటలకి ఫినిష్ చేయగలం. లేకపోతే ఖచ్చితంగా లేట్ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి మీరు తొందరగా రండి, తొందరగా ముగించేసి తొందరగా వెళ్ళిపోయి చక్కగా పడుకుందాం. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆమ్స్టర్ బిల్డింగ్ 4th floor లో సంఘం లేని వాళ్ళందరూ మరి యాజ్ అ పాస్టర్గా నేను సంఘస్థులందరికీ తోడుగా ఉంటాను. సో మన చర్చ్కి గ్రేవ్ యార్డ్ ఉంది. మన చర్చ్ వచ్చేసి మరి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంఘము, MKJCR సంఘం. కాబట్టి స్నేహితులారా, మీరందరూ కూడా మరి సంఘం లేదు బ్రదర్ మాకు, మేము ఒక మంచి సంఘాన్ని వెతుకుతున్నాం, వాక్యంలో బలపడాలా, ఆత్మలో బలపడాలా అనుకుంటున్నాం అని అన్న వాళ్ళందరూ కూడా మరి మా MKJCR సంఘానికి రావచ్చు. ఈ పేజ్ని విజిట్ చేయండి రెగ్యులర్గా. మరి రెగ్యులర్గా అనుదిన వాక్యము మీకు లభిస్తుంది. అలాగే యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వాలనుకుంటే అపోస్టల్ డేవిడ్ యాంథనీ MKJCR చర్చ్ అనే యూట్యూబ్ ఛానల్ని మరి మీరు ఫాలో అవ్వండి. సో దేవుడిని, అవునా, దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయబోను గాక. ఆమేన్. సో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ టుడే. ఈ రోజు మరి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి దేవుడిని విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. పరలోకం నుంచి దిగి వచ్చి నర రూపంలో ప్రభా ఈ రోజు మాకు విశ్వాస జీవితం ఏందో నేర్పించి మా అందరిని విశ్వాసంలో నడిపించే నీకు వచ్చిన దేవా నీకే స్తోత్రం. మేము ఈ రోజు నుంచి గొప్ప విశ్వాసంలో మేము నడుస్తాం తండ్రి. విశ్వాసంను బట్టి రాజ్యాల్ని జయించారు ప్రభా. అదేవిధంగా మా విశ్వాసంను బట్టి కూడా తండ్రి ఈరోజు మేము రాజ్యాలను జయించబోతున్నాం తండ్రి. నిశ్చయంగా మేము రాజ్యాలను జయిస్తాం తండ్రి. ఎందుకంటే రాజ్యము, బలము, ప్రభావము నీదే తండ్రి. ఈ గాలిలో ఉన్న రాజ్యాలను మేము జయిస్తాం. ఈ భూమి మీద ఉన్న రాజ్యాన్ని మేము జయిస్తాం. మా శరీరాన్ని జయిస్తాం, పాపాన్ని జయిస్తాం, మా తలంపుల్లో ఉన్న పోరాటాన్ని జయిస్తాం, మా లైఫ్లో జయిస్తూనే ఉంటాం తండ్రి. మేము నమ్ముతున్నాం. మా విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు అతి బలమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. ఆమెన్.